తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై ఉత్కంఠత కంటిన్యూ అవుతుంది. హైకోర్టు స్టేతో సర్కార్ ముందున్న ఆప్షన్ ఏంటి? బీసీ రిజర్వేషన్ల అమలు సాధ్యపడేనా? లోకల్ బాడీ ఎలక్షన్స్ కు లైన్ క్లియర్ అయ్యేనా? జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే విధించడంతో కాంగ్రెస్ సర్కార్ ఏం చేయబోతుంది? హ్యావ్ ఎ లుక్. తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణ డైలీ సీరియల్ లాగా సాగుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే విషయంలో ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదు. చివరకు జీవో ద్వారా ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమైన హైకోర్టులో చుక్కెదురైంది. జీవో నెంబర్ 9పై స్టే ఇస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 4 వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలంటూ పేర్కొంది. హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల కమిషన్ విడుదల చేయాల్సిన నోటిఫికేషన్ ప్రక్రియ ఆగిపోయింది. దీంతో ఎన్నికలు జరుగుతాయా, జరిగితే ఎప్పుడు జరుగుతాయన్న ఆందోళన ఆశావహుల్లో మొదలైంది. హైకోర్టు తీర్పుతో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తున్నామని హడావిడి చేసిన హస్తం పార్టీ నేతలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జరగని దానికి అనవసరపు హడావిడి చేశామా అని కొంతమంది మదన పడుతున్నారు. ఎన్నికల విషయంలో ఏం చేస్తే బాగుంటుందనే అంశంపై బీసీ సంఘాల నేతలు, మేధావులు, ప్రొఫెసర్లు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. ఈ అంశంపై ఎప్పటికప్పుడు న్యాయ నిపుణులతో చర్చిస్తున్న ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళితే ఈ కేసులో ఎలాంటి ప్రయోజనం ఉంటుంది, అటు కేంద్ర ప్రభుత్వంపై ఏ విధంగా ఒత్తిడి తీసుకురావచ్చు అనే దానిపై కూడా చర్చిస్తున్నట్లు టాక్. మరోవైపు బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని హస్తం నేతలు పదే పదే చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఎన్నికలపై ఏం చెయ్యాలనేది కాంగ్రెస్ నేతల్లో చర్చ మొదలైంది. ఎన్నికలు నిర్వహించకుంటే నిధులు రావడం లేదని కొందరు చెబుతుంటే 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలకు వెళితే ఇన్ని రోజులు చేసిన కష్టం వృధాగా పోతుందని మరికొందరు భావిస్తున్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది సస్పెన్స్ గా మారింది.